కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించిన ఆమె కేసీఆర్ కనిపించకపోవడంపై మాట్లాడారు. ఆయన కేటీఆర్ ఏమైనా చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నట్టుగా ఆవిడ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గజ్వేల్ నియోజకవర్గంలో ఆవిడ పర్యటిస్తూ ఉన్నారు. కేసీఆర్ కనిపించకపోవడంపై ఆవిడ మాట్లాడుతున్నారు. ఆయన కేటీఆర్ ఏమైనా చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. ఆవిడ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టండి అన్న, మా ఎమ్మెల్యే కనపడతలేడు, మరి అసలు ఆయన ఉన్నాడా, ఎక్కడున్నాడు, మరి ఉన్నాడా ఎక్కడున్నాడు, మాకు అందుబాటులో లేడు, మాకు కనపడతలేడు, మాకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగిపోయినాయి, మాకు షాదీ ముబారక్ చెక్కులు ఆగిపోయినాయి, మరి ఆయన వల్ల మేము నష్టపోతూ ఉన్నాము, మరి ఉండే ఎక్కడున్నాడో మాకు దయచేసి దొరకబట్టి చూపెట్టండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ ఇవ్వమని కోరుతా ఉన్నా. నిన్న తీన్మార్ మల్లన్న వార్తలు చదువుకుంటూ అంటాండు, అయ్యో నాకు కూడా అనుమానం వస్తుంది, ఈ మధ్యలో కనపడతలేడట కేసీఆర్, మరి అసలే కేటీఆర్కు పదవీకాంక్ష ఎక్కువ, మరి లోపల ఏమన్నా బొండిగా విసుకుండో లేకపోతే తలకాయ బలం కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో, మరి మనిషి కనపడకపోతే అనుమానపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన బాగుండాలని కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ఈరోజు ప్రభుత్వం పడిపోయింది, టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే దానికి ముఖ్య కారణం కేటీఆర్ని నామమాత్రంగా అక్కడ పెట్టి కేటీఆరే తానే ముఖ్యమంత్రిగా అన్ని పనికి మాలిన నిర్ణయాలు తీసుకొని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయల కుంభకోణం చేసి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఈరోజు టీఆర్ఎస్ అంటే కూడా అసహ్యం పుట్టే విధంగా చేసి ఈరోజు ప్రభుత్వం పడిపోవడానికి ముఖ్య కారకుడు కేటీఆర్. మరి నోరు మూసుకొని ఊకోవాలి కదా, ఇప్పటికైనా ఓడిపోయినాం, మేము తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని ఓడగొట్టారు, ఒక 5 సంవత్సరాల కాలం మరి అధికారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి. 5 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏం చేశారో ఏం చేయలేదు, అప్పుడు ప్రజల ముందుకెళ్ళి ఓట్లు అడుగుదామనేటువంటి సోవి కూడా లేకుండా మనం గెలిచిన తెల్లారి నుంచే మన మీద విష ప్రచారం చేయడం ప్రారంభం చేసిండు. రైట్, మరొకసారి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడదాం. మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ జాయిన్ అవుతున్నారు. పవన్, రోజుకొక తీరు, బతుకమ్మ అన్నట్టుగా ఆడుతున్నారు కొండా సురేఖ. పువ్వు ఒక తీరు అన్నట్టుగా నిన్న ఒక తీరు, ఈ రోజు ఒక తీరు, రేపు ఇంకే తీరు. అంటే అనవసరంగా ఈవిడితో పెట్టుకున్నామే అని బీఆర్ఎస్ వాళ్ళు పశ్చాత్తాపడే విధంగా ఆవిడ బిహేవియర్ కనపడుతోంది. అంటే మొదట్లో ఏదైతే సంఘటన జరిగిందో రఘునందన్ రావు మెడలో వేయడం, వెంటనే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఆమె పైన ట్రోలింగ్ జరగడం, ఇది చాలా సీరియస్గా కొండా సురేఖ తీసుకున్నట్లుగా కనపడుతుంది. దానిపైన ఆమె కన్నీరు కూడా పెట్టుకుంది. ఆ తర్వాతే చాలా అగ్రెసివ్గా కేటీఆర్ పైన విమర్శల వర్షం కురిపిస్తూ ఉంది. నిన్న అదే ఫోర్స్లో రకరకాల విమర్శలు కేటీఆర్ను ఉద్దేశించి చేసింది. తాజాగా అటు సినిమా వాళ్ళపైన చేసిన దానికి క్షమాపణ చెప్తున్నా, వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అని చెప్పిన కొండా సురేఖ తిరిగి ఈరోజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమే కేటీఆర్ అనే వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఒక మీడియాలో ఒక ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె ప్రధానంగా అక్కడ మాట్లాడారు. పదవీకాంక్షతో కేసీఆర్ని ఏమన్నా చేసి ఉండొచ్చు, ఆయన పీక పిసికేశాడా లేకుంటే తలకాయ పగలగొట్టి ఆయన ఏమన్నా చేసేసాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే మనిషి కనపడకుండా చాలా రోజులు అయిపోయింది, అప్పుడెప్పుడు అసెంబ్లీకి వచ్చాడు, ఇప్పటిదాకా కూడా రాలేదంటూ ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఒక మహిళా మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఆమెను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న కేటీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలంటూ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలోనే ఇంకా అగ్రెసివ్గా అటు కొండా సురేఖ కేటీఆర్ పైన వాగ్బానాలు సంధిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ కేటీఆర్ఏ
పార్టీ ఓటమికి కారణం అంటూ మరొక బాంబు పేల్చారు. కేటీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లనే పార్టీ ఓటమి పాలైంది. తానే ముఖ్యమంత్రి లాగా ఫీల్ అయ్యి ఇష్టం వచ్చిన రీతిలో నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల ఫలితమే ఇప్పుడు ఓటమి పాలై ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది అంటూ కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ మహిళా నేతలు ఒక పక్క కొండా సురేఖ నిన్న కేటీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైన ఒక పక్క ఫైర్ అవుతూనే ఉన్నారు. మరోపక్క సినిమా వాళ్ళందరూ కూడా కొండా సురేఖ పైన రకరకాలుగా మరొక విషయం పవన్ సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. నిన్న జగ్గారెడ్డి మాట్లాడుతూ ఆవిడ జోలికి అనవసరంగా వచ్చారు, ఇప్పుడు ఆవిడని ఆపడం ఎవరి తరం కాదు, ఇక మీ ఇష్టం, అది ఆవిడ ఎట్లా ఉంటుందనేది ఇక మేము కూడా ఏం చేయలేమన్నట్టుగా ఆయన మాట్లాడారు నిన్న. కొండా సురేఖ చాలా సీనియర్ రాజకీయవేత్త. రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆమె మంత్రివర్గంలో వచ్చేసింది. అటువంటి ఒక సీనియర్ మహిళా నేతగా కొనసాగుతున్న ఆమె పైన ఈ రకంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఆమె అంత తేలిగ్గా తీసుకోలేకపోయింది. దానిలో భాగంగానే ఆమె కౌంటర్ ఇచ్చి వదిలేసింది. తర్వాత సురేఖవి దొంగ ఏడుపులు అంటూ కేటీఆర్ తిరిగి ఆమెను రెచ్చగొట్టడంతోనే ఆమె పూర్తిగా సంయమనం కోల్పోయి అటు కేటీఆర్ పైన విమర్శల వర్షం కురిపించింది. ఇప్పుడు కూడా కేటీఆర్ని ఇప్పటికీ వదిలిపెట్టేది లేదు, ఒళ్ళు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేటీఆర్కి ఖచ్చితంగా బుద్ధి చెప్తాను. మీకు అసలు మహిళలను గౌరవించే సంస్కృతి లేదు. మొదటిసారి కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. తర్వాత ఏదో ఋతు మంత్రంగా ఒక మంత్రి పదవి సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చారు. మీకు అసలు మహిళలంటేనే చులకన భావం ఉంది అంటూ కూడా అటు తీవ్ర స్థాయిలో విమర్శించింది. ఇప్పుడు తాజాగా అటు పదవీకాంక్షతో కేసీఆర్ని నువ్వే ఏమైనా చేసి ఉండొచ్చు అనే వ్యాఖ్యలు కూడా దానికి కొనసాగింపుగా ఆమె చేసింది. అంతేకాకుండా పార్టీ ఇప్పుడు పతన స్థాయికి పతనానికి చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనం అయిపోతున్న పరిస్థితి ఉంది. దీని అంతటికీ కూడా కేటీఆర్ఏ కారణం. ఇకనైనా ఆయన తన వైఖరి మార్చుకోవాలంటూ చెప్తుంది. ఖచ్చితంగా తనకు బేషరతుగా కేటీఆర్ క్షమాపణ చెప్పే వరకు ఎట్టి పరిస్థితుల్లో వదలననే హెచ్చరిక అయితే ఆమె ఆల్రెడీ లీగల్ నోటీసులు పంపించినట్టున్నారు కదా కేటీఆర్. లీగల్ నోటీసులు పంపించినట్టున్నారు కొండా సురేఖకి నేను ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి. నిన్న అటు కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే లీగల్ నోటీస్ పంపించారు. దానిపైన తాను సమాధానం చెప్తాను అంటూ ఆ కొండా సురేఖ చెప్తోంది. దానికి ఖచ్చితంగా తాను చేసిన వ్యాఖ్యలను ఏదైతే సమంతను లేకపోతే ఒక కుటుంబాన్ని ఈ కేటీఆర్కి తనకి మధ్య జరుగుతున్న దానిలో వేరే వాళ్ళని లాగి మాట్లాడడం పట్ల ఆమె ఇప్పటికే చింతిస్తున్నాను, దీన్ని తాను గౌరవిస్తాను అంటే అక్కడ ఆవిడ చెప్పడం కూడా స్ట్రాటజికల్గా కేటగిరికల్గా చెప్పారు. ఎవరైతే ఇప్పుడు సమంతని నేను గౌరవిస్తాను, ఆవిడ వెళ్ళిన విధానం నాకు ఆదర్శం అంటూ సమంత అలాగే నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఆవిడ క్షమాపణ చెప్పడం, వాటిని వెనక్కి తీసుకోవడం చేశారు. కానీ కేటీఆర్ని మాత్రం వదలను అంటూ కూడా మెన్షన్ చేశారు. అందులో కేటీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో వదలనంటూ చెప్పింది. కేవలం సమంతకి నాగార్జున కుటుంబానికి మాత్రమే క్షమాపణ చెప్పింది. ఇంకా చాలా ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు, ఆ డ్రగ్స్తో చాలామంది జీవితాలు నాశనం చేశారు, ఆయన భయంతోనే కొంతమంది హీరోయిన్లందరూ కూడా త్వరగా పెళ్లి చేసుకున్నారనే వ్యాఖ్యలు కూడా చేసింది. దానిపైన ఎక్కడ కూడా ఎటువంటి క్షమాపణ కోరలేదు. ఖచ్చితంగా కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పే వరకు తాను ఏదో రకంగా కేటీఆర్ను విమర్శిస్తూ పోక్ చేస్తూనే ఉంటాననే సందేశాన్ని అయితే అటు సురేఖ పంపించింది. ఈరోజు గజ్వేల్ అనేది కేసీఆర్ సొంత నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఆమె కావాలని అక్కడ కేటీఆర్ని రకంగా విమర్శించడం అంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా తగ్గేదే లేదు. మాటకు మాట ఖచ్చితంగా సమాధానం ఇచ్చి తీరుతాననే సందేశాన్ని పంపించినట్లయింది. అంతేకాకుండా అక్కడున్న వాళ్ళకు కూడా ఒక అనుమానాన్ని కొత్తగా రేజ్ చేసింది. పదవీకాంక్షతో ఎంతకైనా దిగజారుతాడు కేటీఆర్ అనే ఒక మెసేజ్ని అక్కడున్న పబ్లిక్కి ఇచ్చింది. చాలా రోజులుగా కేసీఆర్ కనిపించడం లేదు, వీళ్ళే ఏమన్నా చేసుంటారా, గొంతుకు పిసుకాడా లేకుంటే తలకాయ పగలు కొట్టాడనే తీవ్రమైన వ్యాఖ్యలు కూడా అటు కొండా సురేఖ చేసింది. ఇదంతా కూడా కేటీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేది లేదు. తనను ఏడిపించినందుకు తనకు బేషరతుగా క్షమాపణ చెప్తే తప్పితే ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని చెప్తుంది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన సమయంలో కూడా కేటీఆర్ని కేసీఆర్ని ఉద్దేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు కూడా హరీష్ రావును కూడా ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు. మొట్టమొదటిగా స్పందించింది ఈ వివాదంలో హరీష్ రావు సంస్కారవంతంగా స్పందించారు అని హరీష్ రావును పొగుడుతూనే కేటీఆర్ని మాత్రం ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు
గురిపిస్తూనే ఉంది. చూడాలి ఇది ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుంది అనేది కూడా వేచి చూడాలి చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ అండ్ అప్డేట్స్ పవన్.